అందరికీ నమస్కారం. ఈ మధ్య ఒక ఆవిడ మా ఇంటికి వచ్చింది. రావడమే మా ఇల్లు చూసింది. బ్రహ్మాండంగా ఉంది ఇల్లు, అంత బాగుంది. అదేమిటండి గుమ్మం దగ్గర దేవుడి ఫోటో పెట్టారు, మీరు దేవుడిని దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు అన్నది ఆవిడ. అమ్మ, మనం దేవుణ్ణి దాటకుండా వెళ్ళమమ్మ, మనం దేవుళ్ళలోనే ఉంటాము, ఆ సంగతి మీకు తెలుసా అని అడిగా. కాదండి, గుమ్మం పైన మీరు దేవుడిని పెట్టారు, చాలా బాధగా ఉంది నాకు అంది. చూడు, ఇది మానసిక వికారాలమ్మా. దేవుడు సర్వాంతర్యామి. కాకపోతే కొన్ని చోట్ల దేవుడి ఫోటోలు పెట్టకూడదు, అది శాస్త్రం. నైరుతిలో పెట్టకూడదు, ఈశాన్యంలో దేవుణ్ణి పెట్టుకోవాలి. వాయువ్యంలో కన్నా ఒకవేళ ఈశాన్యంలో మనకు దేవుడి పెట్టే స్థానం లేకపోతే వాయువ్యంలో పెట్టుకోవచ్చు, అంతేగాని ఆగ్నేయంలో కూడా దేవుణ్ణి పెట్టకూడదని కొన్ని శాస్త్రాలు మనకు చెబుతున్నాయి. కాబట్టి దేవుడికి గుమ్మం పైన దేవుణ్ణి పెడితే కొంపలు ముంటుకుంటాయి, దేవుణ్ణి దాటుకుంటూ వెళ్ళిపోతున్నావు అంటే ఇక దేవుడిని దాటుకు వెళ్ళడానికి చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడిని దాటుకుంటూ వెళ్తే ఏముంటుందో మనకు తెలియదు కదా. అందుకే మనము ఈ పిచ్చి అపోహలన్నీ తీసేసి భగవంతుణ్ణి నైరుతి వైపు ఆగ్నేయం వైపు కాకుండా మిగతా ఎక్కడన్నా సరే ఫోటోలు పెట్టుకోవచ్చు, గుమ్మం పైన పెట్టుకోవచ్చు, మీ సైడ్లో పెట్టుకోవచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. భగవంతుడి యొక్క రూపం మనకు కనిపిస్తూ ఉండడం వల్ల మనలో పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది. జ్యోతిష్యం కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాలయ్య గారు.